జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? వైసీపీ నాయకులను టార్గెట్ చేయడంలో పక్కా ప్లాన్ అనుసరిస్తున్నారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. గతంలో తనను టార్గెట్ చేయడంతో పాటు వ్యక్తిగతమైన విమర్శలు చేసిన వైసీపీ నాయకుల విషయంలో స్పీడ్ గా ముందుకు వెళ్లకుండా ఆచితూచి సరైన దెబ్బ కొట్టి వాళ్ళు గిలగిలా కొట్టుకునేలా చేసే వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ రైట్ హ్యాండ్ గా ఉన్న వైసీపీ టాప్ లీడర్ ను గతంలో పవన్ ను ఇష్టం వచ్చినట్టు గేలి చేయడంతో పాటు పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి పవన్ ను అవమానించారు. ఇప్పుడు ఆ నేత పనిపట్టే పనిలో పవన్ ఉన్నట్టు టాక్. మరి ఆ వైసీపీ నేత ఎవరో, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ముఖ్యంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని గతంలో పవన్ విమర్శించి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ద్వారంపూడి, నీ అవినీతి అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని వారాహి యాత్ర సందర్భంగా కాకినాడలో పవన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో దీనిని ద్వారంపూడి గేలి చేశారు. నువ్వు గెలిచినప్పుడు చూద్దాంలే అని అన్నారు. అయితే ఇప్పుడు పవన్ గెలవడమే కాదు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖను కూడా జనసేన తీసుకుంది. ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం మాఫియాపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కాకినాడ కేంద్రంగా చాలా కాలంగా జరుగుతున్న బియ్యం రవాణాపై దృష్టి పెట్టారు. అయితే ఈ మాఫియాను వెనుకుండి నడిపిస్తుంది కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటూ పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గతంలో బహిరంగంగానే ఆరోపించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పౌర సరఫరాల శాఖను జనసేన తీసుకోవడం, జనసేనలో కీలక నేత నాదెండ్ల చేతికి అప్పగించడం, వెనువెంటనే ఆయన కాకినాడలోనే తిష్ట వేసి మరీ అక్రమంగా నిల్వ చేసిన బియ్యం గోడౌన్లపై వరుస దాడులు చేయిస్తుండడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్రమాల పుట్టను ప్రభుత్వం కదుపుతోంది. ధాన్యం కొనుగోలు నుంచి మిల్లర్లు ఎగుమతుల వరకు పీడీఎస్ బియ్యం దొడ్డిదారిన సేకరించి మళ్లీ ఆ బియ్యాన్ని రీసైకిల్ గా ఎగుమతులు చేయడం వరకు తనిఖీల్లో దొరుకుతున్న తీగ పట్టుకుని డొంకను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో ఇప్పటి వరకు సాఫీగా వ్యవహరించిన సివిల్ సప్లై అధికారులు ఊరుకులు పరుగులు పెడుతున్నారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో అవకతవకలు వెలుగు చూసిన గోడౌన్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందినవేనని గుర్తించడం ఇక్కడ కీలక మలుపు. ఇక ఇక్కడి నుంచి కీలక ఆట ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ద్వారంపూడి పెద్దాపురం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద కొండల్నే దోచుకుని తిన్నారని, బాగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా కాకినాడ ఎంపీ శ్రీనివాస్ తో పాటు స్థానిక జనసేన నాయకులు బయట పెట్టబోతున్నారట. ఏదేమైనా ముళ్ళును ముళ్ళుతోనే తీస్తున్నట్టుగా పౌర సరఫరాల శాఖను తీసుకుని తద్వారా పవన్ తన పంతం నిలబెట్టుకుంటున్నారనే చర్చ సాగుతుండడం గమనించదగిన విషయం. మరి వచ్చే 5 ఏళ్ల వరకు ద్వారంపూడి ఎలా నెట్టుకు వస్తారో, మధ్యలో ఏం జరుగుతుందో చూడాలి.